Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 62. నాకు కూడా చెప్పకుండా విరాట్ ఏదో ప్లాన్ చేశాడమ్మా. మరోవైపు కూర్చుంటూ చెప్పాడు వికాస్. నిజమేనా? కళ్ళతో ప్రశ్నించారు సత్య. వాడి వేలితో కేశవ్ కండెన్ పొడి చేశాన్మా అని శాడిస్టిక్ స్మైల్తో చెప్పాడు. ఇద్దరి కళ్ళల్లో కసి పోటీ పడుతుంటే 2 అడుగులు వెనక్కి వేసిన విరాట్, ఈ విషయంలో నీకు అమ్మ పోలికే వచ్చిందన్నయ్య అన్నాడు. వాడిని చంపే రోజు దగ్గరలోనే ఉంది, ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. విరాట్ వైపు చూస్తే ఏం జరిగిందో నాకు చెప్పవా అన్నట్టు ఉంది అతని చూపు. అతన్ని తీసుకుని గార్డెన్లో కూర్చుంటూ మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు విరాట్. కామిని పాస్వర్డ్ చెప్పాక అతను వీడియో డిలీట్ చేసేసుకున్నాక రిలాక్స్ అయ్యేసరికి మరొక ఫోల్డర్ కనిపించింది కేశవ్ అనే పేరుతో. అదేంటో ఓపెన్ చేసేసరికి ఇద్దరివి బెడ్ టైం వీడియోస్, ఇంకా తను డబ్బు ఎక్కడ దాచాడో అన్న విషయాలు కేశవ్ని హిప్నటైజ్ చేసి రాబట్టింది. అప్పటికప్పుడు విరాట్కి కొత్త ఐడియా తట్టింది. స్టేషన్లో మనిషి విరాట్కి తెలుసు కాబట్టి మిడ్నైట్ వచ్చిన అతనికి పర్మిషన్ ఇవ్వడంతో విరాట్ని చూస్తూనే మండిపోయింది కామిని. నాకు తిక్కరైతే పళ్ళు రాలగొట్టేస్తా, ఆడపిల్లని హెల్ప్ చేయడానికి వచ్చాను అన్నాడు తెలివిగా. నిజంగా నాకు హెల్ప్ చేస్తావా? నాకు నమ్మకం లేదు అని అతని కళ్ళల్లోకి సూటుగా చూస్తుంటే చెంపపై ఒక్కటి పీకి లెన్స్ ఉన్నాయి అన్నాడు. వెళ్ళిపోతున్న విరాట్ కాలు పట్టుకుంటూ నన్ను బయటకు తీసుకురా, నువ్వేం చెప్పినా చేస్తాను అంది వేడుకుంటూ. కేశవ్ వీడియోస్ ఎందుకు తీసావు? భార్యనే పరాయి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినవాడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత? ఎప్పుడైనా విరాట్ వికాస్ అంటూ మిమ్మల్ని కలవరించాడో అప్పుడే నాకు అర్థమైంది. అందుకే నేను సేఫ్గా ఉండాలని రికార్డ్స్ పెట్టుకున్నా అంది. వాటిని కోర్టుకి సబ్మిట్ చేయి, నువ్వు సేవ్ అవుతావు అన్నాడు. నేను ఎలా సేవ్ అవుతా? నెక్స్ట్ 2 హియరింగ్స్ వరకు నీకు శిక్ష పడదు. అదే కరెక్ట్ టైం కాబట్టి కేశవ్ని ఇరికించు, అప్పుడు ఎలానో నిన్ను వదిలేస్తారు. వన్స్ శిక్ష వేసినా నిన్ను బయటకు తీసుకొస్తాను అన్నాడు. ప్రామిస్ విరాట్, నిజం చెప్పు. నీపై ఒట్టు కామిని, ఎంతైనా ఆడపిల్లవే కదా అన్నాడు. నువ్వు చెప్పినట్టు చేస్తాను, అలానే బయటకు వచ్చా నీకు ఎలా కావాలన్నా ఉంటాను అంటూ ఆ టైంలో కూడా తన కోరికను బయట పెట్టింది కామిని. పిడికిలు బిగించిన విరాట్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. జడ్జిమెంట్ విన్నదానికి పిచ్చి పట్టి అంత గోల చేసి దానికదే గొయ్యి తీసుకుంది అని చెప్పడం ముగించిన విరాట్ కప్పలా నోరు తెరిచిన వికాస్ నోటిపై చిరుదెబ్బ వేశాడు. అమ్మ బాబోయ్, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నయ్య అన్నాడు షాకింగ్ ఎక్స్ప్రెషన్తో. ఇకపో. పాపం దానిపై అదే ఒట్టు వేయించుకుంది, తింగరమొకంది. ఇక కేశవ్ని తీసుకురావాలి. నీకేమైనా పిచ్చా? వాడిని బయటికి తీసుకురావడం ఏంటి విరాట్? అనుక్షణం చచ్చిపోవాలంటే 4 గోడల మధ్య ఉండకూడదు, నలుగురిలో తిరగాలి అన్నాడు. నిజమే అన్నయ్యో, కొద్దిగా నీ బ్రెయిన్ ఇవ్వవా? జస్ట్ 1% ఇచ్చినా చాలు అన్నాడు వికాస్ నవ్వుతూ. అతనికో లుక్ ఇచ్చి తన ఇంటికి వెళ్ళాడు విరాట్. ఓయ్, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నానే, లీవ్ పెట్టేశా అంటూ వరేణ్యతో బెడ్పై పడిపోయాడు. ఒరే, టైం చూసుకోరా, మిట్ట మధ్యాహ్నం మీ పనేంటి అంది అసహనంగా. పొట్టి, బెడ్ ఉన్నది ఓన్లీ ఇంటిమేట్కేనా? హిహి, ఆనందం అన్నారు కదా. నేను చదివిన నవల్లో హీరో హ్యాపీగా ఉంటే హీరోయిన్ పిప్పి చేస్తాడా అని వెటకారంగా అంటూ డైలాగ్ని పూర్తి చేశాడు. అంతేగా, ఫుడ్ స్కిప్ చేయి, స్నాక్స్ తీసుకురా అంటూ ల్యాప్టాప్లో మూవీ పెట్టాడు విరాట్. వెంటనే వచ్చేస్తా అంటూ ఆర్డర్ పెట్టి, అత్తమ్మ, విరాట్ నేను మూవీ చూస్తున్నాం, మీరు భోంచేసియండి అని చెప్పింది వరేణ్య. తినేసి చూడండి, మీ అబ్బాయి ఫుల్ ఖుషిలో ఉన్నాడు, తినడంట. న్యూస్ చూసిన వాణి లోపలికి వెళ్ళి, కన్నయ్య, ప్రమాదంతో సహవాసం చేస్తున్నావు, అన్ని రోజులు మనవు కాదు, జాగ్రత్తగా ఉండు అన్నారు భయంగా. డోంట్ వరీ మామ్, ఇది ఉండగా నన్ను ఎవరేం చేయలేరు అని చేతితో రాని చూపిస్తూ చెప్పాడు. అంటూ దేవుడి గదిలోకి వెళ్ళిన వాణిగారు 2 చేతులు జోడిస్తూ, నా కొడుకు చేసే దుష్ట శిక్షణలో నువ్వు మాత్రమే తోడుండాలి, ఎటువంటి ఆపద రాకుండా వాడిని చల్లగా చూడు, ఉపవాసం ఉండి నిలువు దోపిడీ ఇస్తాను అని వెంకన్నకే ముక్కు కట్టేశారు వాణి. ఇంతలో ఆర్డర్ పెట్టిన స్నాక్స్ రావడంతో బెడ్రూమ్కి పరిగెత్తి విరాట్ ఒడిలో సెటిల్ అయింది పాప. క్రాప్ టాప్స్ ఉన్నాయా? వేర్ చెయ్యి,
ఈ టాప్ కంఫర్ట్ లేదు అన్నాడు. బుద్ధిగా చెప్పిన పని చేసిన ఆమె సేమ్ పొజిషన్లో కూర్చోవడంతో ఫైనల్ డెస్టినేషన్ మూవీ ఆన్ చేశాడు. విరాట్, ఇదేం మూవీ అసలు? బాగుంటుందే అని ఆమె నడుము నిమురుతూ మూవీ చూడటంలో నిమగ్నం అయ్యారు ఇరువురు. నువ్విలా చేస్తే మూవీ ఎలా చూడగలను విరాట్? ఎవ్రీ టైం లస్ట్ టచ్ కాదు, రొమాంటిక్ టచ్ అండ్ టైం స్పెండ్ చేయాలి చెప్పడంతో అతనికి చిప్స్ పెడుతూ తాను తినడం మొదలెట్టింది. జెట్ లాగ్ వదిలి బద్ధకంగా కళ్ళు తెరిచిన స్వప్నకి అత్యంత దగ్గరగా కనిపించిన సంజీవ్ నున్నటి వీపు దర్శనమిచ్చింది. ప్రేమున్న దొంగ కోపం చూపిస్తున్నారని బుద్ధిగా తిట్టుకుంటూ కష్టంగా అతని కౌగుల నుండి విడిపడి కర్టెన్స్ ఓపెన్ చేసింది. తెల్లటి మంచు పచ్చటి చెట్లపై వర్షంలా కురుస్తుంటే వైనాడ్ అందాలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదామెకి. స్లైడ్ పక్కకి జరిపి బయటకు వెళ్ళగానే పళ్ళు కొరికే చలి తెలియడంతో లోపలికి పరిగెత్తి వామ్మో కొంచెం అంతే చచ్చుండేదాన్ని అనుకుంది భయంగా. షర్ట్లు వేసుకున్న సంజీవ్కి చలి తెలిసి కళ్ళు తెరవడంతో సంజు గారు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అంది. వాష్రూమ్కి వెళ్ళొచ్చిన అతను మౌనంగా ఆమెని బ్యాక్ హగ్లో బంధించాడు. బాయ్స్లో ఇంత వేడి ఎలా వస్తుంది అసలు? ఆమె అడిగిన ప్రశ్నకి కష్టంగా నవ్వాపుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి ఫ్రెష్ అయి వచ్చాడు సంజీవ్. స్వప్న కూడా లోపలికి వెళ్ళాక ఇందాక ఆమె అడిగిన ప్రశ్నకి పైకే నవ్వేస్తూ డోర్ సౌండ్ వినిపించగానే సీరియస్నెస్ నటించాడు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక సైట్ సీయింగ్కి వెళ్ళారు. హోటల్కి సంబంధించిన గైడ్నే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తాడు కాబట్టి ఫస్ట్ మీన్ముట్టి వాటర్ ఫాల్స్కి పయనమయ్యారు. 2 కిలోమీటర్ల దూరం నుండే జలపాతం హోరు వినిపిస్తుంటే జనాలతో చాలా గోలగా కూడింది ఆ ప్రదేశం. త్వరగా వచ్చేయండి మేడం, మరొక వాటర్ ఫాల్ కూడా ఉంది అక్కడ అన్నాడు గైడ్. అతన్ని వదిలి ముందుకు వెళ్ళడంతో జలపాతం నీటి తుంపర్లు ఇద్దరిపై పడి తెలియని అనుభూతిని మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. సంజు గారు పిక్స్ తీసుకుందాం రండి అంది. మనస్ఫూర్తిగా ఆమెని దగ్గరికి లాక్కుని చాలా పిక్స్ తీసుకున్నాక చాలాసేపు టైం స్పెండ్ చేసి మరొక చోటుకి పయనమయ్యారు. అది కూడా ఒక జలపాతమే. ఈ ప్లేస్ ఇద్దరికి మరింతగా నచ్చేయడంతో ఆల్మోస్ట్ లంచ్ టైం వరకు అక్కడే ఉన్నారు ఇద్దరు. సంజు గారు నాకు తడవాలని ఉంది. నో, ఫుల్ ఫాగ్ ఉంది, ఈ చలిలో తడిస్తే హెల్త్ ఖరాబ్ అవుతుంది శాండీ అని మందలింపుగా చెప్పాడు సంజీవ్. కోపం పోయిందా? నెక్స్ట్ టైం రిపీట్ చేస్తే నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను, తిరిగి రాలేని ప్లేస్కి అన్నాడు కన్నీళ్లతో అతన్ని హత్తుకుంటూ. ప్లీజ్ అలా మాట్లాడకండి సంజు గారు, మీరు నా ప్రాణం ప్రేమగా చెప్పి ఫోర్హెడ్ కిస్ చేసింది. లెట్స్ గో, చలి ఎక్కువ ఉంది అని తన జర్కిన్ ఆమె కప్పుతూ కారులో కూర్చున్నాడు. అతని కోపం పోయిందనే ఆనందంలో కడుపు నిండిపోయింది ఆమెకి. వాసవి డార్లింగ్, వర్క్ ఆపి పక్కన పెట్టమ్మా అన్నాడు హుషారుగా వికాస్. ఎందుకో? ఎందుకంటే ప్రెజెంట్ ఆ కేశవ్ గారు జైల్లో ఉన్నాడు కాబట్టి అంటూ ల్యాప్టాప్ మూసేసి ఆమెని కౌగిల్లోకి లాక్కున్నాడు. అన్నదమ్ములు ఫైనల్లీ సక్సెస్ అయ్యారన్నమాట. హా అంటూ ఆశాంతం ఆమెనే అల్లుకుపోయాడు వికాస్. వారం రోజులుగా దూరమైన విరహం ఇద్దరిలో కొత్త భావాన్ని పుట్టిస్తుంటే భర్త చేతుల్లో ఓటమిని అంగీకరించి అలసటగా నిద్రలోకి జారుకుంటుంది వాసవి. ఆమె నిద్రపోయాక తన బాస్కి కాల్ చేశాడు వికాస్. హలో వికాస్ సార్ అంటూ 10 నిమిషాలు మాట్లాడాక మీరు వస్తే హార్డ్ డిస్క్ అండ్ ఫైల్ అప్పగిస్తాను అన్నాడు. నిజమా వికాస్? ఇక ఆ కేశవ్తో మీకు ప్రాబ్లం లేదు. ఏమైనా చేసి బెదిరించినా రికార్డింగ్ పోలీసులకు వినిపిస్తానని చెప్పండి, వాడే పడి ఉంటాడని చెప్పాడు నవ్వుతూ. థ్యాంక్స్ వికాస్. నో నీడ్ సార్ అని కట్ చేసి విరాట్కి మెసేజ్ ద్వారా మొత్తం చెప్పాడు. ఆఫీసర్, నన్ను అరెస్ట్ చేసే చాలా తప్పు చేశారు, దీనికి తగినంత మూల్యం మీరు అనుభవించాలి అన్నాడు కోపంగా. మీరెంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ప్రెజెంట్ ఒక ముద్దాయి. తప్పు చేశారు కేశవ్, దట్స్ ఇట్, సైలెంట్గా ఒక పక్కన కూర్చో అని విసుగ్గా చెప్పాడు ఆఫీసర్. రగిలిపోతున్న మనసుతో మరిగిపోతున్న రక్తంతో ఒకవైపు కూర్చుంటూ నా పెద్ద కొడుకు వచ్చేంత వరకే మీ ఆటలు సాగుతాయి, వాడొస్తే నన్ను బయటకు తీసుకెళ్ళడమే, అప్పుడు చెప్తా పొక్కర్ పని అనుకున్నాడు పిడికే బిగిస్తూ.
కానీ 2 రోజులైనా విరాట్ జాడ కనిపించలేదు అతనికి. మనసులో మొదలైన అనుమానాలు బుర్రను తోల్చేస్తుంటే, నాపై కోపం ఉంది కాబట్టి రాలేదా, నన్ను ఇంక ఎవరు బయటకు తీసుకొస్తారు అనే ఆలోచనలో మదన్ పడిపోయాడు కేశవ్. ఈ 2 రోజుల్లో రైడ్స్ చేసి కేశవ్ డబ్బు మొత్తం చేజిక్కించుకున్నారు పోలీసులు. ఇంతలో విరాట్తో పాటు లాయర్ కూడా కనిపించడంతో, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు విరాట్, నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు అసహనంగా అతని వైపు చూస్తూ. ఈయన హైకోర్టు లాయర్, అపాయింట్మెంట్ దొరకడం ఈజీ కాదు. బట్ 2 days నుంచి ట్రై చేస్తే ఈరోజు పూణే వచ్చారని చెప్పడంతో మొదటిసారి విరాట్ని ప్రేమగా చూశాడు. ఆ చూపులు శరీరాన్ని దహించినట్టుగా అనిపిస్తుంటే అక్కడి నుండి తప్పించుకోవాలని, లాయర్ గారు ప్రాసెస్ చూడండి అన్నాడు విరాట్. బెయిల్ పట్టుకొచ్చిన ఆయన ఫార్మాలిటీస్ చూడటంతో కాసేపటికి బయటకు వచ్చాడు కేశవ్. ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది విరాట్? నువ్వెవరినైతే బెదిరించి తెచ్చావో వాడే మొత్తం పట్టుకుపోయాడు అని కూల్గా చెప్పాడు విరాట్. వాట్? అలా ఎలా జరిగింది? ఆఫీస్కి వచ్చి బెదిరించాడు. మీ ఇద్దరు కానువ తీసుకెళ్ళి స్టేషన్లో సబ్మిట్ చేస్తానని బెదిరించాడు. అప్పటికే వికాస్ చాలా ట్రై చేశాడు అన్నాడు ఇన్నోసెంట్గా. ఇద్దరు చేతులు కట్టుకుని నిలబడ్డారా? చూడండి మిస్టర్ కేశవ్, ప్రెజెంట్ మీకు సంబంధించిన వాళ్ళు ఏం చేసినా టార్గెట్ మీరే అవుతారు. బెయిల్ రావడానికి టైం పడుతుంది కానీ అరెస్ట్ చేయడానికి కాదు. ఇక నుండి కొన్ని రోజులు వీటికి దూరంగా ఉండండి, లేకపోతే నేనేం చేయలేను అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి తన కారులో వెళ్ళిపోయారు లాయర్. కేశవ్ని ఇంటికి తీసుకొచ్చిన విరాట్ సత్యగారి పక్కన కూర్చున్నాడు. కేశవ, నీ సామ్రాజ్యం కూలిపోవడానికి రెడీగా ఉందా? విరగబడి నవ్వుతూ అడిగారు సత్య. నోరు మూయవే కుంటిదానా, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు ఆవేశంతో. నువ్వు నన్నే కాదు చీమను కూడా చంపలేవు. ఎందుకంటే పోలీసులు నువ్వు తప్పించుకుని పారిపోకుండా అడుగడుగునా సీసీ కెమెరాస్ పెట్టారు. చుట్టూ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశారు. బొడ్డుగా పెట్టింది తిని తొంగో అని పొగరుగా చెప్పారు. నీ సంగతి తర్వాత చెప్తానే కుంటిదానా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. దెబ్బ చాలా గట్టిగా తగిలింది కదా విరాట్? అసలైన దెబ్బ రేపు ఉంటుంది అని కన్నింగా నవ్వుకున్నాడు. అమ్మ బాబోయ్, వీళ్ళిద్దరూ హెల్ప్ చేస్తారని చేతులు కలిపితే ఒకరు తర్వాత మరొకరు జైల్లో కూర్చున్నారేంటి? ఇంకా కలిసి ఉంటే నేను వెళ్ళేలా ఉన్నాను అనుకుని భయంగా 1 వారం రోజులు ఇంటి నుండి బయటకు రాలేదు సమీర్. విరాట్ కూడా ఎక్కువగా ఇంట్లోనే ఉండటంతో వరేణ్యని మీట్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు పాపం. మనకి ఈ కష్టాలేంటి వరు బేబీ, వాడితో నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, బట్ నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? నైట్ టైమ్స్ నిద్ర రావట్లేదే అసలు. పదే పదే నువ్వు గుర్తొస్తూ పిచ్చెక్కిస్తున్నావు. ఆ విరాట్ని ఫేస్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. వాడెదురుగా కంగారు పడినా, అనుమానం పడితే నా లైఫ్ ఫినిష్ అయిపోతుంది. ఈ టార్చర్ ఏంటే మనకి అని ఆమె ఫోటోతో మాట్లాడడం మొదలుపెట్టాడు సమీర్. ఇంతలో తల్లి నుండి కాల్ వస్తుంటే ప్రశాంతంగా ఉండనివ్వరు అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. రేయ్ సమీర్. అబ్బా మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? చెల్లి చనిపోయిందిరా. వాట్? ఆశ్చర్యంగా అడిగాడు. నేను నీకు భారం కాలేను మమ్మీ అని రాసిందిరా లెటర్లో. నాకేం చేయాలో తెలియడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అన్నారు ఏడుస్తూ. పోస్ట్ మార్టం అంటే పోలీసులు, ఎంక్వైరీ, తను అన్న మాటలు బయటపడతాయని గ్రహిస్తూ, నో మమ్మీ, నా చెల్లిని ఆఖరిసారిగా చూసుకోవాలి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అంటూ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు సమీర్ కంగారుగా. కాసేపటి తర్వాత బెడ్పై నిర్జీవంగా ఉన్న ఆమెను చూసి ఫోన్ తీసుకుని కాల్ రికార్డింగ్ అండ్ తన నెంబర్ డిలీట్ చేసి రిలాక్స్ ఫీల్ అయ్యి, పద ఫర్దర్ ప్రొసీజర్ చూద్దాం అన్నాడు. ఏ కష్టం వచ్చిందని ఇలా చేసుకున్నావే? దానికి అన్నీ కష్టాలే కదా మమ్మీ. మనకి భారం అనుకుందేమో, ఇలాంటి పిచ్చి పని చేసింది. ఐఎమ్ సారీ చెల్లి అని దొంగ కన్నీరు కార్చాడు 10 నిమిషాలు. ఎందుకంటే అతనిపై అనుమానం రాకూడదు కాబట్టి. ఇక తనకి ఓపిక అయిపోయిందేమో. బ్రతికుండటం ఎందుకు అనుకుందో. గుండె ఆగిన వెంటనే శరీరాన్ని వదిలి ప్రశాంతంగా ఎగిరిపోయింది ఆత్మ. వాట్ ఈస్ దిస్ గ్రీన్ వాటర్? ఇట్స్ డంగ్ వాటర్. డంగ్? వాట్ వాజ్ దట్? గూగుల్ ఇట్ మిస్ ముష్టి. రాధగారి మాటకి గూగుల్ చేసిన వికారంగా పెడుతూ, ఇట్స్ కౌ షిట్ యాక్ అంది. వాంతి చేసుకున్న చాలు కానీ ఆ నీటిని చల్లి ముగ్గు పెట్టు అన్నారు. ఐ కాంట్ టచ్ దిస్ షిట్. ఆ పని చేస్తేనే నీకు ఫుడ్ పెట్టేది, లేకపోతే ఇందులో ముంచి తీస్తే పాస్పోర్ట్ పావనం అవుతుంది అన్నారు రాధ.
ఇంట్లో కేవలం రాధా మిస్టీ మాత్రమే ఉండటంతో తన కన్నింగ్ బ్రెయిన్కి పదును పెట్టి ఐ వాంట్ సమ్ వాటర్ మేడం అంటూ వంటిట్లోకి వెళ్ళి నైఫ్ తీసుకుంది. సూటిగా ఉన్న నైఫ్ని చూసి నవ్వుకుంటూ, నన్ను టార్చర్ చేశావు కదా, ఇది నీ గుండెల్లో పొడిచి పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోతా, గెట్ రెడీ మిసెస్ రాధా అనుకుంటూ బయటకు వెళ్ళింది. చైర్ ఖాళీగా ఉండటంతో షిట్ ఎక్కడికి పోయింది అని నేలను తన్నగానే వెనక నుండి వచ్చి ఆమె చేతిలో నైఫ్ లాక్కుని అరచేతిలో కోసేశారు రాధ. అబ్బా, ఏమే తెల్లతోలు, నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే నేను, నవ్వుతూ అడిగారు. ఇంతలో రాజేంద్ర గారు రావడంతో, ఏమండి ఇది నన్ను పొడవాలని చూసింది తెలుసా అని అన్నారు. మిస్టీ వైపు చూసి పెదవి విరుస్తూ, ఐ పిటీ యూ, ఇది కనిపించేంత ఇన్నోసెంట్ కాదు, అలాంటిది దీని చేతిలో పడ్డావు, పూర్ గర్ల్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు రాజేంద్ర. కమాన్ త్వరగా చెయ్యి, ఇట్స్ బ్లీడింగ్, తన చేతిని చూపిస్తూ అంది.